రోజు ఢిల్లీ నడిబొడ్డులో ఒక గిరిజన మహిళ కుటుంబాన్ని శాంతి ఆమె డిప్యూటీ కమిషనర్గా ఎండోమెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తి తను భర్త మరి మదన్ మోహన్ గారు ఆయన ఈజ్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఆయన ప్రొఫెసరు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ కుటుంబ ఆత్మగౌరవం లేకుండా గిరిజన మహిళ అని చెప్పి ఆయన విజయసాయి రెడ్డి గారు తన అధికార బలంతో మంద బలంతో జగన్మోహన్ రెడ్డి గారితో అవినీతి అక్రమాలు చేసి ఏ2గా ఉండి దాదాపు 17 కేసుల్లో 16 నెలలు చిప్పకూడి తిని కూడా మార్పు రానటువంటి వ్యక్తి విశాఖపట్నాన్ని కేంద్రంగా పెట్టుకొని ఒక సుభాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అతను ఏంటో తెలుసా హైకోర్టులో ఏపీపీగా రెవెన్యూ ల్యాండ్స్కి సంబంధించినటువంటి చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా విజయసాయి రెడ్డి బినామీగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి దేవాదాయ భూములకు సంబంధించినటువంటి అంశాల్లో ఆమె మరి శాంతి గారిని ఏ విధంగా ఉపయోగించుకున్నారో మీకు తెలుసు. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రేమ సమాజం అదేవిధంగా దశపల్లాకు సంబంధించినటువంటి భూములు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి అంశంలో శాంతి గారు చిక్కారు. ఈ రోజున ఇతను అల్లాడుతూ ఉన్నాడు. మేము కుటుంబం గురించి బాధపడతా ఉన్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి అక్రమాల్లో ఉండి అందరూ కూడా 16 నెలలు జైల్లో ఉండి ఈ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఢిల్లీలో మేము ఇంకొక విజయం ఏంటంటే నైతికంగా అయ్యా మాకు న్యాయం చేయి, ఆయన్ని విజయసాయి రెడ్డి గారిని ఎక్స్పెల్ చేయి, నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయి అడుగుతా ఉన్నాం. నిన్న మేము ఏం చేసామో తెలుసా మీకు చెప్పాలా? మేము నైతికంగా విజయం సాధించాం. మేమంతా కూడా నేను ఇక్కడ ధర్నా చేయడం కోసం సిపి గారికి అప్లై చేశాం. వాళ్ళు అంతకుముందే అప్లై చేశారు. నేను ఇక్కడ ధర్నా చేస్తున్నానని చెప్పి ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తి సిపిలతో వాళ్ళతో అందరితో కలిపి అతని యొక్క పర్మిషన్ రద్దు చేశారు ఇక్కడ ధర్నా చేయకూడదని. ఈ రోజున మేము నైతికంగా గెలిచాం. అయినా ప్రజాభిష్టం వ్యతిరేకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చట్టాలను తన చేతిలోకి తీసుకొని తన మద బలంతో ఆర్థిక ఉగ్రవాదిగా అరాచక శక్తిగా మరి పెత్తందారీ వ్యవస్థతో ఈ రోజున అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నాడు. మేము దాన్ని ప్రొటెస్ట్ చేయాలంటే పేదవాళ్ళం బలహీనులం మేము ఇక్కడ పెట్టడానికి పోలీసులు అనుమతి లేదంటా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మమ్మల్ని ఇక్కడ గెట్అవుట్ అన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేస్తూ ఉన్నారు? ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలా, మాకు న్యాయం చేయాలా. తొందరలోనే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి నువ్వు నీ బాబాయిని చంపినప్పుడు ఏమన్నా చేసావా ఈ ధర్నాలు? ఇక్కడికి వచ్చి ఢిల్లీలో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిన్ను. మేము రాజకీయంగా కాదు, మేము సంఘాలుగా మా గిరిజన అమ్మాయికి మా గిరిజన అబ్బాయి ముద్దు బిడ్డలు కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఢిల్లీలో ఈ రోజున అన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాయి. హస్తినాలో మేము అటాక్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలను పిలిపించుకున్నారు. నిన్న మేము చెప్పాం విజయవాడలో, ఖబర్దార్ మేము వస్తున్నాం, బుల్డోజ్ చేస్తాం, ప్రజాస్వామ్యంగా నిన్ను ముట్టడి చేస్తాం, నీ సంగతి తేలుస్తామని కూడా చెప్పాం. తప్పకుండా మాకు న్యాయం జరగాల. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ పోరాటం చేస్తాం. అన్ని సంఘాలు వచ్చాం, తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియా మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ఆపేయి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపేయి, తప్పకుండా నిన్ను ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు మీద ఈనాడు హస్తినపురంకి వచ్చి ఈ యొక్క హస్తినపురానికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని నాకు నా భార్యకు, మేము ఒక ట్రైబల్ కుటుంబానికి చెందిన వ్యక్తులము, నా భార్యను ఇల్లు ఒక పథకం ప్రకారం ఒక కాన్స్పిరసీ ఒక కుట్ర చేసి ట్రాప్ చేసి నా భార్య దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూ ఉంది.
కేవలం ఒక 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 ఎజెండా, ఆ భూముల్ని కొట్టేయాలి, సుమారుగా 1000 కోట్ల విలువైన భూముల్ని విశాఖపట్నంలో కొట్టేయనికి నా భార్యని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా ఒక పన్నాగం ఇది. సో అదే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. నేను ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాన్ని, కోర్టులను అడిగేది ఒకటే, నాకు జరిగిన అన్యాయాన్ని ఆ DNA టెస్ట్ ద్వారా ఈ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా కనుక్కొని బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకొని, అదేవిధంగా నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఒకటి విజయసాయిరెడ్డి గారు, పెద్దల సభలో కూర్చున్న రాజ్యసభ మెంబరు, పెద్దల సభలో కూర్చున్నట్టు విజయసాయిరెడ్డి గారు, నేను ఏదైతే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారో ఎంపీ, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్ర ఇది. ఆయన దగ్గర పనిచేస్తున్నట్టు పెట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ ప్లీడర్ మన హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, అమరావతిలో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేస్తున్నారు. ఈజ్ ఎ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ, భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది. ఆయన, విజయసాయిరెడ్డి గారు, శాంతి ఎండోమెంట్, ఈ ముగ్గురు కలిసి గత 5-6 ఏళ్లుగా ఒక కుట్రపూరితంగా సుమారుగా 1000 కోట్లు విలువ చేసే భూముల్ని వీళ్ళంతా దొబ్బేశారు. అందులో భాగంగా నన్ను నా భార్యకు దూరం చేసి, నా పిల్లలను నా భార్యకు దూరం చేసి, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. సో అదే అందుకే ఈ రోజున ఇక్కడ నుంచి రేపు రాష్ట్రపతి గారు ముర్ము గారిని, అదేవిధంగా లోక్సభ చైర్మన్ గారు ధనఖడ్ గారిని, వీళ్ళందరికీ కలిసి తప్పకుండా మా రిప్రజెంటేషన్ ఇస్తాము. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాము. ఇవాళ తప్పు చేసిన ఇలా వదిలేస్తే 140 కోట్ల మందికి ఇది సిగ్గుచాటు. రాబోయే కాలంలో 5 కోట్లు 10 కోట్ల తెలుగు వాళ్ళు తలదించుకోవాలి. ఒక జాతి ఒక జనజాతి ఆత్మీయులకు, ఒక ట్రైబల్ పీపుల్కు జరిగితే అన్యాయాన్ని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయలేకపోతే ఏం న్యాయం ఉందండి ఈ దేశంలో? ఇదే నేను అడుగుతున్నాను. నేను పెద్దలో అని చెప్పుకుంటున్నటువంటి ఈ విజయసాయిరెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు నిక్కచ్చిగా నిజాయితీ వ్యక్తి అయితే కమ్ ఫర్ DNA టెస్ట్, కమ్ అండ్ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోండి, వచ్చి నిజాయితీని ప్రూవ్ చేసుకొని నాకు ఎటువంటి సంబంధం లేదు అని బేషరతుగా చేసుకోమని చెప్పండి. నా కుటుంబానికి కావాల్సింది ఒకటే, నా కుటుంబానికి రక్షణ కావాలి. ఆ పిల్లోడికి తండ్రి ఎవరో తెలియాలి. DNA టెస్ట్ చేసి ఆ పిల్లోడికి తండ్రి విజయసాయిరెడ్డి గారా, లేకపోతే ఆ పోతిరెడ్డి సుభాష, లేకపోతే నేనా, మా ముగ్గురు DNA టెస్ట్ చేసి ఆ బిడ్డకు రక్షణ కల్పించి ఆ బిడ్డకు నిజమైన తండ్రిని ఎవరో తెలుసుకొని వాళ్ళకు న్యాయాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాను. జోహార్ జోహార్. మిత్రులారా, ఈరోజు ఒక గిరిజన కుటుంబాన్ని దారుణంగా వంచి ఒక గిరిజన స్త్రీ శాంతికి పథకం ప్రకారం ఉద్యోగం ఇప్పించి, ఆమె పోస్టింగ్ కూడా వాళ్లే విశాఖపట్నంలో వేయించి, విశాఖపట్నంలో ఉన్న దేవాదాయ భూములు, ధర్మాదాయ భూములు, ప్రేమ సమాజం భూములు వాటన్నిటినీ వాళ్ళు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈమెకు వైజాగ్లో ఉద్యోగం ఇప్పించి, విజయసాయిరెడ్డి నేతృత్వంలో దాదాపుగా భూములన్నిటినీ అక్రమ లీజులు 39 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, 99 సంవత్సరాలు లీజులు రాసి 1000 కోట్ల రూపాయల భూముల్ని భూదందా చేశారు విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి. అటువంటి విజయసాయిరెడ్డి గిరిజన కుటుంబాన్ని, మరి ఆమెకు 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఆల్రెడీ 2 ఆడపిల్లలున్న తల్లిని లోబరుచుకొని ఆమెకు మళ్ళీ మగబిడ్డను కన్నారు. ఈ దేశంలో హిందూ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో వేరే వాళ్ళ భార్యని మరి కైవసం చేసుకొని బిడ్డను కానీ ఆమె అధికారాలను అడ్డం పెట్టుకొని భూములు దందా చేసే సంస్కృతి ఈ దేశంలో ఉందా? అసలు ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి, దేవాదాయ శాఖలో నియమ నిబంధనలు లేవా? మొత్తం డిపార్ట్మెంట్నే మోసం చేసి, మరి అక్రమంగా ఉద్యోగం వేసి, అక్రమంగా భూములను సోదా చేసి మొత్తం గిరిజన కుటుంబాన్ని నాశనం చేసినటువంటి విజయసాయిరెడ్డికి రాజ్యసభలో ఎంపీగా కొనసాగే హక్కు ఉందా? అసలు భారత పార్లమెంట్లో ఈ విషయాన్ని చర్చించరా? అంటే ఆదివాసీల్ని, గిరిజనుల్ని, దళితుల్ని చంపినా, చర్చినా, రేప్ చేసినా ఆమెను బలాత్కారం చేశారు. బలాత్కారం చేసి ఆమెకు బిడ్డను కన్నారు. మరి SC/ST చట్టం కింద ఆ కేసు కట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా? అందుకనే ఈ రోజున దళిత సంఘాలు, గిరిజన, బహుజన సంఘాలందరం మేమందరం కూడా మరి ఒకవైపు హైదరాబాదులో ఆందోళన జరిగింది, మరి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆందోళన జరిగింది. ఈరోజు ఢిల్లీలో మేము ఆందోళన చేయడానికి వస్తే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున కొంతమంది కూడి ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. భారత రాష్ట్రపతి ముర్ము కూడా ఒక గిరిజన స్త్రీ, ఆ గిరిజన స్త్రీని అడుగుతున్నాం, ఈ గిరిజన స్త్రీ శాంతికి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలని.
మరి అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కూడా కలుస్తున్నాం. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఖచ్చితంగా చట్టాలు అమలు జరపాలి. ఇటువంటి భూదందాదారులు, కబ్జాకోరులు, ఇతర మహిళలను వంచి పిల్లలుగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చట్టాలను కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఒక్క నిమిషం దాంట్లో అంటే ఎలక్ట్రానిక్ మీడియాని చెప్పండి. ఎంతో బాధపడతారు. చెప్పండి. మీరంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్నారా? రాష్ట్రపతి చైర్మన్ అపాయింట్మెంట్ ఎప్పుడు కలవబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు అసలు వాళ్ళిద్దరు? రేపు కలబోతున్నామండి. రేపు కలబోతున్నాము. ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ఆల్మోస్ట్. రేపు నేను ఒకటి చెప్తాను. కానీ శాంతి గారు స్పష్టంగా చెప్తున్నారు, మా ఆయనతో నేను విడాకులు తీసుకున్నాను, ఆయనతో సంబంధం లేదని చెప్తుంది. మీతో కలిసి ఉంటుంది ఆవిడ? లేదండి, లేదు. ఆమె ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రిమినల్ మైండ్లో కాన్స్పిరసీ కుట్రలో భాగంగా వాళ్ళ పెద్దలందరూ విజయసాయి రెడ్డి గారు, పోతిరెడ్డి సుభాష్ వీళ్ళందరూ కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించారు. ఆమెతో నేను లీగల్ విడాకులు తీసుకోలేదు. నేను లీగల్ విడాకులు తీసుకుంటే ఆమె జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు నా పేరు ఎందుకు రాస్తుంది? మొన్న మెటర్నిటీ లీవ్కి వెళ్ళినప్పుడు నా పేరు ఎందుకు రాస్తుంది? బీచ్లో 2021లో నాతో ఎందుకు డాన్సులు వేస్తుంది? ఇదంతా వాళ్ళు చేసిన భూ కుంభకోణం ఎక్కడ బయటకు వస్తుందో అనేసి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. దొంగ ఈ రోజుకనే దొరుకుతాడు. ఆ దొంగ ఎంత పెద్దోడైనా చిన్నోడైనా శిక్ష తప్పదు. నాకు ఈ భారతదేశ యొక్క న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా నన్ను నడు రోడ్డు మీద వేసిన వాళ్ళని ఎవరిని వదలను. పెద్దల సహాయం తీసుకొని, బలహీన బడుగు వర్గాల పెద్దల సహాయం తీసుకొని కంపల్సరీగా న్యాయ పోరాటం చేస్తాను. ఇద్దరు ఆడబిడ్డలు అన్యాయం అయిపోయారు. నాకు ఇద్దరు ఆడబిడ్డలు అన్యాయం, నా జీవితాన్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఏది ధనదాహం, డబ్బు పదవి చూసుకొని ఇది తప్పది. నేను అమెరికాలో PhD చేసి వచ్చినోని, అమెరికాలో MSc చేసి వచ్చినోని. నాకు భారతదేశ వ్యవస్థ అంటే విపరీతమైన నమ్మకం ఉంది. నాకు గొప్ప ఇన్స్పిరేషన్ మన భారతీయ స్వతంత్ర సమరయోధులే. అవును, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను, డీజీపీ గారికి ఇచ్చాను, హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇచ్చాను. వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నామండి. విషయం సున్నితంగా ఉంది. కంపల్సరీగా శిక్ష వేస్తాము. అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళకి నేను ప్రొటెక్షన్ కోసము లెటర్ పెట్టాను. అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ కింద ఆ ముగ్గురు, విజయసాయి రెడ్డి గారు, తర్వాత పోతిరెడ్డి సుభాష్, ఆ తర్వాత శాంతి, వీళ్ళందరినీ కూడా SC/ST అట్రాసిటీ కింద బుక్ చేసుకోవాలనేది మేము చెప్పాం. ఇది కేవలం ఆ భూముల కోసం అమ్మాయిని అక్కడ విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్, అమ్మాయికి విశాఖపట్నంలో పోస్టింగ్ చేసుకున్నారు. పోస్టింగ్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళు ఎలా చెప్తే అలా నడిచింది. అమ్మాయిని ట్రాప్ చేశారు. ఒక ట్రాప్ చేసి ఇవాళ విశాఖపట్నంలో భూములు, ఆ ప్రేమ సమాజంలో భూములని వీటన్నిటిని వాళ్ళు రాయించుకొని లీజులకు 33 years, 66 years, 99 years రాయించుకొని అమ్మాయిని మబ్బిత పెట్టి ట్రాప్ చేసి ఒక విధంగా రేప్ చేశారండి. అమ్మాయిని ఒక విధంగా రేప్ చేసి చివరికి ఒక మగబిడ్డని కంటారు. దే గేవ్ ఎ బర్త్ ఫర్ ఏ బేబీ బాయ్. ఇంతకన్నా నీచంగా ఈ యొక్క సభ్య సమాజంలో ఇంకోటి లేదు. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన భారతదేశంలో ఇంతకన్నా సిగ్గుచోటు ఇంకొకటి లేదు. డబ్బే కాదు, పదవులు కాదు, భూములు కాదు, చివరికి బిడ్డలను కొనుక్కెళ్ళండి. ఏమన్నా నా పరిస్థితి ఏంది? ఎస్టీ కులం అనే తప్పది. అది కంప్లీట్గా తప్పు. పెద్దలందరూ ఉన్నారు. రేపు ఎస్టీ ప్రెసిడెంట్ అయిన మేడం కూడా కలుస్తాము. ముర్ము గారిని, రాజ్యసభ చైర్మన్ గారు ధనకడ్ గారిని కూడా కలుస్తాము. నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఇది సార్ పరిస్థితి. మొన్న విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క విలేకరుల సమక్షంలో అరే ఒరే అనే సంబోధన చేశాడు. 22 ఆర్టికల్ని అతను బ్రీచ్ ఆఫ్ లా, అతను తప్పకుండా పనిష్ చేయాలా. ప్రెస్ గిల్డ్లో కూడా మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. వారు వంశీ గారిని తోలనాటం, అదేవిధంగా ABNని, అదేవిధంగా TV5ని అన్నీ అరే ఒరే ఉదయ్ నువ్వెవడరా అని ఏకవచనంతో సంబోధించినటువంటి మాటలు SC/ST అట్రాసిటీ యాక్ట్కు సంబంధించినటువంటి కేసులు కూడా విజయసాయి రెడ్డి గారి మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. తప్పకుండా